హాయ్ అండి. ఇప్పుడు మనం రాజధాని అంటే ఏపీ క్యాపిటల్ అనేటువంటి రాజధానిలో మనం స్పీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్నాం అనమాట. ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కనబడుతుంది మీకు. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఇక్కడ అటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, మొత్తం కూడా కార్లు, ఈ చుట్టుపక్కలంతా కూడా కార్లు. అటు వెళితే బ్లాక్ ఏ, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అని చెప్పి 4 బ్లాక్స్ మళ్ళీ ఏపీసీఆర్డీఏకి సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ జరుగుతున్నాయి అనమాట. ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క ఏపీసీఆర్డీఏ వచ్చితేనే ఇక్కడ ఇంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఇంతమంది కార్లు, ఇదంతా కూడా చాలా బిజీగా ఉంది. మరి ఇప్పుడు ఇంకా రాబోయేటువంటి కంపెనీలు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ఇంకా ఫ్యూచర్లో ఎన్ని డెవలప్మెంట్స్ ఉంటాయంటే మరి మనం ఊహించని రీతిగా ఇక్కడ అన్ని కూడా డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఏపీసీఆర్డీఏ ఈ బిల్డింగ్ చూడండి, మరి ఏ లెవెల్లో కన్స్ట్రక్షన్ జరిగింది. మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కింగ్ చూడండి, కనీసం కార్లు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా పార్కింగ్ ఉంది. బయట రోడ్లంతా కూడా కార్లు పెట్టి ఉన్నాయి అనమాట. అంటే ఫుల్ క్రౌడ్ గా ఉంది ఇక్కడ. ఆఫీస్ చూస్తే ఆఫీసులో కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఫుల్ గా ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడు ఉంది. మరి ఈ యొక్క ఏపీసీఆర్డీఏ ఆఫీస్కే ఇంతమంది జనాలు, ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ ఇవన్నీ ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎదరగట్టేటువంటి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, దగ్గర 4 బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి ఈ రకమైన డెవలప్మెంట్ అన్ని కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే కంపెనీలు కనుక వచ్చినట్లయితే ఎంత డెవలప్మెంట్ ఉంటుందంటే మనం అసలు ఊహించలేనటువంటి రీతిలో ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని ఉంటాయి అనమాట. ఏదైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ మరి ఈ యొక్క డెవలప్మెంట్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి భావిస్తున్నాను.